హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్మాస్టర్ యాప్లో వీడియోని ఎడిట్ చేస్తున్నప్పుడు మనం కొన్ని ఇమేజెస్ తీసుకుంటాము. ఆ టైంలో మన మొబైల్లో ఉన్న మన పర్సనల్ ఇమేజెస్ కనపడుతూ ఉంటాయి. ఈ విధంగా కనపడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. కైన్మాస్టర్లో ఇమేజెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత కార్నర్లో హోమ్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఫోర్త్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా బ్లర్ ఎఫెక్ట్స్. సో దీనిలో నెంబర్ ఆఫ్ ఉంటాయండి. వీటిలో మనకు నచ్చిన స్టైల్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ బ్లర్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో వాటిని యూజ్ చేసుకొని మన గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ అనేవి కనపడకుండా బ్లర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో వాటిపై క్లిక్ చేస్తుంటే ఇమేజెస్ అనేవి ఏ విధంగా మారుతున్నాయో మీరే గమనించండి. ఈ విధంగా ఇక్కడున్న ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అప్లై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకవేళ ఈ బ్లర్ అనేది కొంచెం పెంచుకోవాలి లేదా తగ్గించుకోవాలి అనుకుంటే కింద మనకు బ్లూ కలర్లో ఒకటి కనిపిస్తుంది చూడండి. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సైడ్ స్క్రోల్ చేస్తే పెంచడం తగ్గించడం చేయొచ్చు. సో ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు బాగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.